దేశ నిర్మాణంలో అంబేద్కర్ కృషి స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. న్యాయబద్ధమైన ప్రగతిశీల సమాజాన్ని నిర్మించేందుకు బాబాసాహెబ్ జీవితం, కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశ నిర్మాణంలో అంబేద్కర్ కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. న్యాయబద్ధమైన ప్రగతిశీల సమాజాన్ని నిర్మించేందుకు బాబాసాహెబ్ జీవితం, కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయని ప్రశంసించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. దేశ నిర్మాణ దిశగా ఆయన చేసిన కృషి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఒక న్యాయబద్ధమైన ప్రగతిశీల సమాజాన్ని నిర్మించే ఆయన జీవితం, కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని ట్వీట్ చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అలాగే అంబేద్కర్ వాదులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. అంటరానితనంతో కుల వివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించి అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అంటరానితనంతో కుల వివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు అని కొనియాడారు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోందంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం అన్నారు. సమాన అవకాశాలు, హక్కులు అందించి ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండడమే ఆ మహనీయునికి మనమిచ్చే ఘన నివాళిగా అభివర్ణించారు. రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు, గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. భారతదేశానికి సర్వసత్తాక ప్రజాస్వామ్య, గణతంత్ర హోదా కలిగేలా కృషి చేసిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారు దేశానికి అందించిన సేవలను స్మరించుకుందామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి మంత్రి నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సమాజంలో అంటరానితనం నిర్మూలన, వివక్షపై అలుపెరగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకుందామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. చిన్న వయసులోనే అంబేద్కర్ ఎదుర్కొన్న కష్టాలు, కుల వివక్ష మధ్య చదువుకుని మహామేధావిగా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శమని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. విద్య, ధైర్యం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం వల్లే ఈరోజు మనం సమాన హక్కులు పొందుతున్నామని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసి భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన మహానుభావుడు అంబేద్కర్ అని ఉమా కొనియాడారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లోని అంబేద్కర్ స్మృతి వనం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహా న్యాయ శిల్పం ప్రాంగణంలో ఆయన 135వ జయంతి వేడుకలను ఒకరోజు ముందుగానే ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆహ్వాన కమిటీ ఎస్సీసెల్ అధ్యక్షులు వేల్పుల రాజేష్, తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్, మద్దాల చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. సభ అనంతరం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి జవహర్ శామ్యుల్ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో అంబేద్కర్ భావజాలంతో అనేక మంది నాయకులను తీర్చిదిద్దిన ఘనత ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకే చెందుతుందని తెలియజేశారు. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నేటి రోజుల్లో ముందుకు తీసుకెళ్తూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి ఎమ్మెల్యే బోండా ఉమా విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఘనంగా నిర్వహించడం వెనుక ఉద్దేశం గురించి వివరించారు. చిన్న వయసులోనే అంబేద్కర్ ఎదుర్కొన్న కష్టాలు, కుల వివక్ష మధ్య చదువుకుని మహామేధావిగా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శమని, విద్య, ధైర్యం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం వల్లే ఈ రోజు మనం సమాన హక్కులు పొందుతున్నామని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసి భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన మహానుభావుడు అంబేద్కర్ అని అన్నారు.
135 సంవత్సరాలంటే ఆయనకు ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో వయసులో చదువుకోవటానికి ఎంత కష్టపడ్డాడో ఆయన చదువు ద్వారా మాత్రమే ఈ ప్రపంచానికి బిఆర్ అంబేద్కర్ గారు పరిచయం అయినటువంటి వ్యక్తి. అదే ఆయన చదువుకోకుండా మేధావి కాకుండా ఉన్నట్టయితే ఎంతోమంది మిగిలిన వ్యక్తుల్లో ఒకళ్ళుగా ఉండిపోయేవాళ్ళు. కానీ ఆయన మేధావి, ఆయన చదువు, ఆయన ధైర్యం, కుల వివక్షత సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం వల్ల మరి ఇవాళ 135 సంవత్సరాలైన ఆ మహానుభావుణ్ణి మనం గుర్తుపెట్టుకోవడమే కాకుండా ఈ జాతిని ముందుకు నడిపించినందుకు, ఈ జాతికి ఒక అతిపెద్ద రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే ఎక్కడా లేదు, 140 కోట్ల మంది అనుసరిస్తున్నటువంటి రాజ్యాంగం ఒక భారతదేశంలోనే ఉంది. ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి కీలకుల్లో ఒకళ్ళైనటువంటి అంబేద్కర్ గారు ఈ రోజున మనం ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఈ జాతికి చేసినటువంటి సేవల్ని మనం చేసుకోవడం మనందరి కర్తవ్యం. మనుషులందరూ సమానమనే భావన కోసం ఆయన అనేక రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజుల్లో చూస్తూ ఉంటే ఇప్పటికి 77 సంవత్సరాలు, దాదాపుగా 50 సంవత్సరాల నుంచి 76 సంవత్సరాల వరకు ఈరోజు మనం స్వతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్లు అనుభవిస్తూ ఉన్నాం. నాకు తెలిసి ఇంకొక 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా కూడా సమానత్వ భావన ఈ సమాజంలో పెంపొందించేటటువంటి అవకాశం సుదూరంగా కనపడతాం తప్ప దగ్గరగా ఎక్కడ కూడా కనపడటంలా. ఎందుకంటే అర్బన్లో అయితే, విజయవాడ లాంటి పట్టణంలో అయితే కుల వివక్షత లేదేమో కానీ, ఎందుకంటే త్వరలోనే దీన్ని కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక్క కేసు కూడా నా దగ్గర రావట్లేదు, దీన్ని అట్రాసిటీ ఫ్రీ జోన్గా కూడా చేయడానికి బోండా ఉమా గారు ప్రత్యేకంగా కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే అట్రాసిటీ ఫ్రీ జోన్ అయ్యేటటువంటి అవకాశాలు నాకు ఈ మధ్యకాలంలో కనపడిన నియోజకవర్గాల్లో బోండా ఉమా గారి నియోజకవర్గం ఒకటి. దాంతోపాటు కింద కూడా అందరూ అంటున్నారు 13వ తారీఖే జయంతి చేస్తున్నామంటే, న్యూజిలాండ్ దేశంలో ఆక్లాండ్లో కూడా ఈరోజు 14వ తేదీ వచ్చింది. ఎందుకంటే న్యూజిలాండ్ లాంటి మంచి సంస్కారము, అదేవిధంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఈ సెంట్రల్ నియోజకవర్గం ఉండటం, దానికి బోండా ఉమా గారి నాయకత్వం వహించడం, ప్రజల సమస్యలను వారి ముంగిటికే వెళ్లి పరిష్కరించాలనే లక్ష్యంతో గ్రామాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. గ్రీవెన్స్ పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గంలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తెల్లప్రోలు గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల నుండి నేరుగా అర్జీలను స్వీకరించి సమస్యలను శ్రద్ధగా విన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను వారి ముంగిటికి వెళ్లి పరిష్కరించాలనే లక్ష్యంతో గ్రామాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. గ్రీవెన్స్ పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గంను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాను రాను తగ్గిపోయే పరిస్థితి. మొదట్లో 1700-1800 వస్తే ఒక్కొక్క ఊర్లో 400-500 వచ్చినాయి. ఇప్పుడు 5-6 ఊళ్ళు పెడుతుంటే 400-500 వచ్చిన పరిస్థితి. అంటే ఊరికి 100 అర్జీలకు పరిమితమయ్యే పరిస్థితి వచ్చిందంటే అది శుభ సూచకం. డెఫినెట్ గా ప్రభుత్వం బాగా పనిచేస్తుందనడానికి అది నిదర్శనంగా నేను భావిస్తూ, కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలం, ఉంగుటూరు మండలం ఫస్ట్, సెకండ్ ప్లేస్ లో సాటిస్ఫాక్టరీగా రిపోర్ట్ వచ్చినప్పుడు స్పెషల్ ఆఫీసర్ చెప్పిన పరిస్థితి. అధికారుల మద్దతుతోనే, అధికారుల సహకారంతోనే ఇప్పుడు 9:30 గంటలు నైట్ 9:10 అధికారులందరూ ఇక్కడ ఉన్న పరిస్థితి. దాదాపు 30 మీటర్లు 40 మీటర్ల రోడ్లు కానీ 8 అడుగులు 10 అడుగులు 12 అడుగులు వెడల్పుతో 50-100 మీటర్లు ఉన్నాయి కూడా ఈ ఊర్లో లేని పరిస్థితి. వాటన్నిటినీ పిఆర్డీఈకి చెప్పా, నెక్స్ట్ ఎనర్జీస్ లో అప్రూవ్ చేసామని చెప్పా. ఇటు పరిస్థితి చిన్న చిన్న రోడ్లని నెక్స్ట్ మంత్ వచ్చినా, ఆ 5 మంత్ వచ్చినా ఎనర్జీస్ ఎప్పుడు వస్తే అప్పుడు ఇటు పరిస్థితి వాటికి నిధులు కేటాయించి ఈ గ్రామంలో రోడ్లు పూర్తి చేస్తాం. అలాగే ఎస్సీ కాలనీకి హైవే నుంచి వచ్చే రోడ్డు, కోటపేట దూరంలో కళ్ళకు కనపడే రోడ్డు కూడా 20 సంవత్సరాల నుంచి అయిన పరిస్థితి. దానికి 8-9 లక్షల రూపాయలు అవుతాయి. అంటే పంచాయతీ నుంచి ఒక 5 లక్షలు, ఎంపీడీ ఒక 5 లక్షలు వెంటనే రోడ్డు ఏమని చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 149 హాట్స్పాట్లలో తిరిగే రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్న వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు డీసీపీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. మొదటిసారి పాజిటివ్ వస్తే వారికి డి అడిక్షన్ సెంటర్ కు పంపిస్తామని, కలెక్టర్ సహకారంతో ఉద్యోగం లేదా స్వయం ఉపాధి చేసుకునేందుకు సహకారం అందించడం జరుగుతుందన్నారు. మారడానికి అవకాశం కల్పిస్తున్నామని, తర్వాత కూడా మార్పు రాకుండా మళ్లీ పరీక్షలు నిర్వహించినప్పుడు దొరికితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పరీక్ష చేద్దాం మత్తును వదిలేద్దాం అనే నినాదంతో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు డీసీపీ కృష్ణకాంత్ పటేల్, ఏడీసీపీ ఎంవీఎం మురళీకృష్ణ, ఏసీపీ దామోదర్ స్వీయ పరీక్షణలో నిన్న రాత్రి పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఏ కళ్యాణ మండపంలో తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానితులను పరీక్షించి మాదక ద్రవ్యాల అలవాటు ఉన్న వారిని గుర్తించారు. వీరిని డీ అడిక్షన్ సెంటర్ కు పంపడం జరుగుతుందని డీసీపీ కృష్ణకాంత్ పాటిల్ తెలియజేశారు. మరల వీరిని తనిఖీ చేసిన సమయంలో కూడా వీరికి పాజిటివ్ వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. యువతను మాదక ద్రవ్యాల వినియోగ అలవాట్ల నుండి దూరం చేసి వారిని సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి పోలీస్ శాఖ ఈ భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ అవకాశాన్ని మార్పునకు ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలన్నారు. ఇప్పుడు ఈ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ అనేది ఒక రోజు చేసి 2 రోజులు చేసి ఆపేది కాదు. ఇది మన ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఇదొక ప్యాటర్న్ అయిపోయింది. ఇప్పుడు నైట్ వెహికల్ చెకింగ్ అయినా, నైట్ రౌండ్స్ అయినా, ఎలా అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ జరుగుతుందో అదేవిధంగా ర్యాండమ్గా ఈ డ్రగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ మూమెంట్లో స్పాట్లో దొరికితే ఇది ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ కాబట్టి ఇమీడియట్గా రిమాండ్ పెట్టడం జరుగుతుంది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ద్వారా ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి. ఎలా అయితే డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ జరుగుతుందో అదేవిధంగా ర్యాండమ్గా నైట్ చెక్కింగ్స్లా, నాకాబందీలా ఎనీ టైం విజయవాడ సిటీ లిమిట్స్లో ఈ డ్రగ్ కిట్స్ కూడా ప్రతి ఒక్క స్టేషన్కి, ప్రతి ఒక్క నైట్ రౌండ్స్ ఆఫీసర్కి, పెట్రోల్ కార్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. మన విజయవాడ సిటీని డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలనే డైరెక్షన్లో సీఎం గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం సిపి గారు కూడా ముందుకు వెళ్తున్నారు. దాని అందరికీ మనం కూడా సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రచండ భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ దర్శనానికి భక్తులు తరలి వెడుతున్నారు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తుల కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం. అమ్మవారిని దర్శించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రత్యేక దినాలు, సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. బెజవాడ అంటేనే ఎండలకు పెట్టింది పేరు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడం వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. మే నెల ముందుగానే ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు కావడంతో ఆలయం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తుల కోసం ఘాట్ కింద నుంచి ఇంద్రకీలాద్రి పై వరకు వైట్ కూల్ పెయింట్ తో మ్యాట్లు వేశారు. దారి పొడవునా చలివేంద్రాలు, మంచినీటి ప్యాకెట్లు అందజేస్తున్నారు. దీంతో అన్నప్రసాద కేంద్రాల్లో రుచికరమైన భోజనాలు వడ్డిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడ ఇంద్రకీలాద్రి వచ్చే భక్తులు దీని మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. మా వరంగల్ కంటే కూడా ఇక్కడ ఎండ ఎక్కువ ఉన్నా కూడా తెలియకుండా వాళ్ళు కింద మ్యాట్స్ వేశారు, పైన కూడా మండపాలు వేశారు, చాలా బాగా అరేంజ్ చేశారు. అలాగే వాటరు అన్ని సదుపాయాలు బాగున్నాయండి. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎండ తీవ్రత ఎట్లా ఉంది? మేము వరంగల్ నుంచి వచ్చాము. ఈ అమ్మవారు అంటే మాకు ఎంతో ఇష్టము. మేము 2 ఇయర్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి అట్లా రావడానికి ప్లాన్ చేసుకుంటాము. ఇక్కడ అంతా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. మీరు కొండ మీద పైకి వెళ్తున్నప్పుడు ఏమైనా ఎండతో ఏమైనా ఇబ్బంది పడ్డారా? కొంచెం ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువగానే ఉంది కదండి, ఎండ బాగానే ఉంది. కాకపోతే ఫెసిలిటీస్ మ్యాట్స్ వేయడము, పెయింట్ వేయడం, దానివల్ల ఏమి ఇబ్బంది అనిపించలేదు. వరంగల్ నుంచి వచ్చామండి. ఎండ చాలా బాగా ఉంది, కానీ అయినా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయండి. పెయింట్, ఈ వాటర్ మ్యాట్ వేయడము, ఏదైనా కూడా ఇక్కడ అయినా వాటర్, కూల్ వాటర్ ఇవ్వడం, ఏదైనా బాగుందండి. దూరం నుంచి వస్తున్నారు కదా, మీకు ఎండ ప్రభావం కింద నుంచి వెళ్ళేటప్పుడు, కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏమంత అనిపించలేదండి. మార్నింగే వచ్చినాం మేము, అంత ఇబ్బంది అయితే ఏమనిపించలేదు. దేవస్థానం ఇప్పుడు అధికారులు మీకు మంచినీళ్ళు కానీ ఇట్లాంటి ఏర్పాట్లు చేశారు? అన్నీ బాగున్నాయండి. వాటర్ ఎక్కడ చూసినా కూడా కూల్ వాటర్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అమ్మ చెప్పండి అమ్మ, ఎండ ఎలా ఉంది?
ఎండ అయితే బాగా ఉందండి. అయితే పైన మజ్జిగ ఫెసిలిటీస్ అవన్నీ బాగున్నాయండి. ఫ్రీగా దర్శనం అదంతా జరుగుతున్నది. మీరు ఎన్ని గంటలకు వచ్చారు, తిరిగి మళ్ళీ ఎన్ని గంటలకు వస్తున్నారు? క్యూ లైన్లో మీకు ఎంత టైం పట్టింది? 11:55కి వచ్చిన 12:30 కల్లా బయటకు కూడా వచ్చేసిన. చాలా ఫ్రీగానే ఉంది దర్శనము. క్లాత్ ఫెసిలిటీ అదంతా పెట్టిండ్రు, కింద వేసిండ్రు మార్కెట్, అది పైన వేసిండ్రు. హైదరాబాద్ నుంచి వచ్చాం. చాలా బాగా దర్శనం అయింది. ఇక్కడ దేవస్థానం ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఈ మ్యాట్స్ ఇవన్నీ పెట్టినవి, చలువు పందిళ్ళు అన్నీ కూడా భక్తులు బాగా ఉపయోగంగా ఉన్నాయి. మంచినీళ్ళు కూడా ఇచ్చారు, బాటిల్స్ కూడా ఇచ్చారు మాకు లోపల. అమ్మవారి చండీ హోమం అప్పుడు చాలా బాగా జరిగింది. చాలా మంచిగా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. మీరు కింద నుంచి పైకి వెళ్ళేటప్పటికి ఎండ తీవ్రత బాగా ఇబ్బంది పడ్డారు. పొద్దున 7:30 అయింది వచ్చినప్పుడు. ఇప్పుడు చాలా ఎండగానే ఉంది, పొద్దున కూడా. ఇప్పుడు చాలా ఎండగా ఉంది. ఈ మ్యాట్స్ అవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎండ ప్రభావం ఎట్లా నుంచి వచ్చాను. వచ్చినప్పటికీ ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. మ్యాట్స్ అవన్నీ ఏర్పాటు చేయడం వల్ల ఏదైతే వేడి ఉందో అదంతా తట్టుకునేకి ఈజీగానే ఉంది. మంచినీళ్ళు కూడా బాగా సప్లై చేశారు. చిల్వేంద్ర కౌంటర్లు అన్నీ బాగున్నాయి. అంత బాగా జరిగింది దర్శనం కూడా. ఎండలకు కాలినడకన ఘాట్ నుంచి ఇంద్రకీలాద్రి పైకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి కిందకు కనకదుర్గానగర్ వచ్చే దారి భక్తులు కాళ్లు కాలకుండా మ్యాట్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చల్లని నీటితో తడుపుతున్నారు. చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎండ తీవ్రతతో అలసిపోయిన భక్తులు కొద్దిసేపు వాటి కింద కూర్చుని సేద తీరుతున్నారు. క్యూలైన్లు, ఫ్యాన్లు, త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో భక్తుల కోసం మరిన్ని ఏర్పాట్లు కల్పిస్తామని చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలియజేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే వృద్ధులు, చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. ఎండ విషయంలో అయితే మంచిగా అన్ని ఏర్పాట్లు చేశారు. మంచిగా ఉంది. అన్ని ఎండగొట్టకుండా పైనుంచి గొడుగులు వేయటం కానీ, పందిర్లు వేయటం కానీ ఆ విషయంలో ఒప్పుకోవచ్చు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొండ మీద మీకు ఎంత టైం పట్టింది? ఎండ తీవ్రత పట్టిందండి. మీకు ఎండ తీవ్రత ఎలా ఉంది? ఎండ తీవ్రత కొంచెం ఎక్కువే ఉందండి. కానీ ఆ సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయి. మాకు సదుపాయాలు బాగానే, టైం కూడా బాగానే పంపిస్తున్నారు. కొంచెం ఏంటంటే కొంచెం చెప్పుల దగ్గర లేట్ అవుతుంది మాకు, అంతమించి ఏం లేదు. బాగా దర్శనం జరిగింది మాకు. ఎక్కడ పడితే అక్కడ మ్యాట్లు పెట్టారు కదా, చక్కగా డోర్ మ్యాట్లు పెట్టారు, అన్నీ పెట్టారు, బాగుంది చక్కగా. ఏమంత ఎండ అనిపించలే మాకు గుళ్ళో. ఓన్లీ ఏమంటే చెమట గాలి ఆడగా కొంచెం చెమట పట్టింది తప్ప అంత బాగానే ఉంది గుళ్ళో మాకు. కరీంనగర్ నుంచి వచ్చిన భక్తులు అంతా ఉన్నారు. ఎండ తీవ్రత ఎలా ఉంది చెప్తున్నారు? విజయవాడ నగరంలో చూస్తే చాలా ఎండ తిరుగుతుందండి. ఇక్కడ దేవస్థానం చేసిన ఏర్పాట్లు బాగా ఉన్నాయి. ఇక్కడ నుంచి లిఫ్ట్ వరకు పందిర్లు వేశారు. అక్కడ నుంచి నడవడానికి కూడా ఇబ్బందిగా ఏం లేదు, కాళ్ళు కలగడం అదేం లేదు. పైన కూడా మనకు పైకి వెళ్ళడానికి లిఫ్ట్లు కూడా ఫ్రీగా ఉన్నాయి. లోపల కూడా మంచి అరేంజ్మెంట్ చేశారు. దేవస్థానం వారు బాగానే చేశారు. ఎటువంటి ఇబ్బందులు, భక్తులకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు. చాలా ఎండ ఉంది ఇక్కడ. కనకదుర్గమ్మ చూసాకి అక్కడి నుంచి బెంగళూరు నుంచి వచ్చినాము. బాగా జరిగింది దర్శనం బాగా జరిగింది. కొండ మీద దేవస్థాన అధికారులు మీకు అన్ని ఏర్పాట్లు చేశారు? అన్ని ఏర్పాట్లు ఉందప్ప, బాగుంది. రెస్పాన్స్ చేయాలి. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు ఇంకా వచ్చినాము. అయితే ఇంకా సౌకర్యం చేస్తే భక్తాదులకి ఇంకా సౌకర్యం అవుతుంది. కొంచెం రెస్పాన్స్ కొంచెం బాగా ఇవ్వాలి భక్తాదులు. అక్కడ పైన ఎండ తీవ్రత చాలా ఎండ ఉంది. అంతా కొంచెం ఇది చేస్తే, సౌకర్యం చేస్తే ఇంకా బాగుంటుంది. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎండ తీవ్రత ఎట్లా ఉంది? ఎండ ఎక్కువ ఉంది సార్. గుడి అంతా బాగుంది, క్లీనెన్స్ అంతా బాగుంది, చాలా ఉపయోగం ఉంది. అందరూ ఇక్కడి నుంచి ఎండలో పోయింటారు కదా, ఆరాంగా ఉంటుంది. అది ఉండేదానికి లోపల కొద్దిగా ఎండ తక్కువ ఉంది. కొండ మీదకి వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ఆలస్యం అవుతుందా? త్వరగానే దర్శనం అయిపోతుంది? త్వరగా అవుతుంది. అన్నీ బాగుంది చెప్తాను కదా, రెస్పాన్స్ ఒకటి లేదంతే. బాగుంది. లిఫ్ట్లో వెళ్తే త్వరగా దర్శనం అవుతుంది, లేకపోతే చాలా ఎండక ప్రాబ్లం అవుతుంది. నడిచి వెళ్ళే వారికి ఎండ తీవ్రత ఎట్లా ఉంది? ఎండ అంతే మామూలుగా ఉంది కదా. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎంత టైం పట్టింది? అరగంటలో అయిపోయింది మొత్తం. భోజనమే కానీ ఈ దర్శనమే కానీ అన్నీ అయిపోయినాయి. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. ఎండ తీవ్రత అయితే ఈరోజు చాలా వరకు తక్కువగా ఉంది, కానీ నిన్న మొన్న చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డామండి. ఇక్కడ మీకు దేవస్థానంలో ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్లు కానీ, చలువ పందులు కానీ మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? ఉపయోగపడ్డాయి చాలా వరకు. ఎందుకంటే అసలు నడవడానికి కూడా వీలుగా లేదు, చాలా వరకు వీలుగా నడవడానికి అయ్యింది. మ్యాటిల్ కూడా వేశారు, పైన గుడి పైన కూడా మ్యాటిల్ వేశారు, గ్రీన్ మ్యాటిల్. ఎండ బాగా ఉందండి. మేము విజయవాడ నుంచే వచ్చాము. ఇక్కడ మీకు ఎంత టైం పట్టింది దర్శనానికి?
తర్వాత దేవస్థానం అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎండతే తట్టుకునేందుకు? ఎండ అయితే బాగానే ఉంది. గుడిలో మంచినీళ్ళకి అదేం ఇబ్బంది లేదు. దర్శనం బాగానే అయిపోతుంది, తొందరగానే అయిపోతుంది. మంచిగానే ఉపయోగపడుతుంది అండి. అవి ఏం ఇబ్బంది ఏం లేదు, ఎండేం తగలట్లేదు. కొంచెం ఎక్కడన్నా పైన గర్భగుడి దగ్గర కొంచెం వేడి ఉంటుంది, అక్కడ చెప్పులు వేసుకెళ్ళకూడదు కదా. మంచిగానే ఉంది, మొత్తం అంతా నీడగానే ఈ షెడ్లు అన్నీ వేశారు కదా, ఇబ్బంది ఏం కలగలేదు. పేద కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా సౌర విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించినట్లు ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. తాను మాటల మనిషి కాదని, తాను చేసే అభివృద్ధిని చేతల్లో చేసి చూపిస్తున్నానని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఉంగటూరు మండలం తెల్లప్రోలు గ్రామంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా సౌర విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఒక్క ఇంటికి సుమారు 1.20 లక్షల రూపాయల వ్యయంతో 2 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ వ్యవస్థను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రోజుకు సుమారు 16 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, తక్కువ ఎండ ఉన్న రోజుల్లో కూడా 8 యూనిట్లు లభిస్తాయని వివరించారు. నెలకు 200 యూనిట్ల లోపు వినియోగం ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలియజేశారు. తెల్లప్రోలులో 357 మందికి, ఉంగుటూరు మండలంలో 1973 మందికి, బాపులపాడు మండలంలో 2074 మందికి ఈ పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెల్లప్రోలు గ్రామంలో 60.70 లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణ పనులకు కేటాయించినట్లు తెలిపారు. అలాగే జల్ జీవన్ మిషన్ పథకం కింద దాదాపు 8 కోట్ల రూపాయలతో తాగునీటి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై సీడాక్ డేటా సెంటర్ను గన్నవరం నియోజకవర్గానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. శ్రీనివాసరావు ఇంటి మీద మొట్టమొదటిసారిగా సోలార్ పెట్టడం, ప్రభుత్వం 1,20,000 ఎస్సీ ఎస్టీలు కూడా కట్టాల్సిన డబ్బుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ జీరో ఇన్వెస్ట్మెంట్తో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. రోజుకు 16 యూనిట్లు జనరేట్ చేసే ఈ సోలార్ సిస్టమ్ ఈవెన్ ఎండ లేకపోయినా 8 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. అసలు మామూలుగానే వీళ్ళు కరెంటు బిల్లు కట్టిన పరిస్థితి 170 యూనిట్ల లోపే వాడుతున్నారు, 200 యూనిట్ల లోపే ఉన్నారు. ఏదైతే 200 యూనిట్ల లోపు వాడేవాళ్ళు ఉన్నారో ముందుగా వాళ్ళకి పెడుతున్నాం. దాదాపు 1973 మందికి ఉంగుటూరు మండలంలో, 2074 మందికి బాపులపాడు మండలంలో అతి త్వరలో ఎన్నాళ్ళు పడుతుంది కాంట్రాక్ట్ ఎవరు ఎన్నాళ్ళు పడుతుంది వెండర్స్ ఎన్నాళ్ళు చేస్తారు చెప్పారు 3 మంత్స్లో మొత్తం కాన్స్టిట్యూన్స్ కంప్లీట్ చేస్తాం. ఈ ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదానికి నిదర్శనంగా ఈ ప్రాజెక్ట్ను భావించవచ్చు. ఎక్కడైతే కానీ రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పవర్ బిల్ కట్టుకోలేరో, ఎవరైతే బిలో పవర్టీ లేని ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వమే 1,20,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కట్టి వీళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు డెఫినెట్గా రాబోయే కాలంలో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ సంథింగ్. ఎంతో కొంత డబ్బులు వీళ్ళకే వెనక్కొచ్చే పరిస్థితి ఉంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి, లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీరవల్లి ఎస్ఐ సత్యం సురేష్, మాజీ సర్పంచ్ పిళ్ళ అనిత రామారావు, దగాని విద్యాసాగర్, మండాది రవీంద్ర, నితిన్ చక్రవర్తి, అలుగుల దేవ, పిళ్ళ అదృష్టరావు, పిళ్ళ నాగరాజు, ఇలపర్తి అరుణ్, మండాది సురేంద్ర మరియు అంబేద్కర్ ఆర్మీ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. భారతదేశానికి సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర హోదా కలిగేలా చేసిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారు దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.